ఇప్పుడు తేజస్వి సూర్య గారు చెప్పినటువంటి మాటల్లో తప్పేముంది? తప్పు పట్టడానికి ఏముంది అక్కడ? కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారే స్వయంగా ఈ రాష్ట్ర విభజన కోసం కూరుకొని తన శాసనసభ్యులైన చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ దగ్గరికి ఒక కమిటీని, ఒక డెలిగేషన్ పంపించారు. ఆయన చేసినటువంటి కుట్ర ఇది. ఆ రోజులో ఆయన తొమ్మిదినటువంటి గోతు దాంట్లోనే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వారు పడ్డారు. ఇప్పుడు కూడా దాంట్లో నుంచి కోలుకోలేక మళ్ళీ ఇప్పుడు విమర్శలు చేస్తుంది. తేజస్వి సూర్య గారు నిన్న పార్లమెంట్ లో జరిగిన చర్చలో భాగంగా అశాస్త్రీయంగా జరిగింది విభజన అని ఒక పదం చెప్పారు. దాన్ని ఇంత రాద్ధాంతం చేసి రచ్చ చేసి ఏదో అయిపోయినట్టు, నిజమే కదా, అశాస్త్రీయంగానే చేశారు కదా ఆ రోజు. బంగారాన్ని అంతా కూడా తెలంగాణకి ఇచ్చేసి శనుగులు బొరుగులు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేసి పంపించారు. మనం ఒట్టి చేతులతో వచ్చాము ఆ రోజు. ఒట్టి చేతులతో వచ్చాం. కనీసం ఒక సెక్రటేరియట్ లేదు, ఒక అసెంబ్లీ లేదు, ఒక హైకోర్టు లేదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కూర్చోవడానికి ఒక కార్యాలయం లేనటువంటి పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆంధ్రప్రదేశ్ విజయవాడకు వచ్చారు. బస్సులో పడుకొని పరిపాలన సాధించారు, కొనసాగించారు. బస్సులో పడుకొని నేను అడిగేది అదే తెలంగాణ ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా అదే అడుగుతున్నాను నేను. మీరు విభజన చేసినప్పుడు సమానంగా పంచవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ కి కనీసం సెక్రటేరియట్ లేదు, సచివాలయం లేదు, హైకోర్టు లేదు, ముఖ్యమంత్రి కూర్చోవడానికి, మంత్రులు కూర్చోవడానికి స్థలం లేకుండా, బిల్డింగ్ లేకుండా మమ్మల్ని పంపించేసి విభజించేసినప్పుడు అంటే ఆ పాపం ఇంకా మిమ్మల్ని వదిలిపెడుతుందా? ఇంకా కూడా ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతా ఉంది. ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ లో మీరు కోలుకోలేనటువంటి దీనమైన పరిస్థితి, పాతాల మదపాలనలో పడి ఉన్నారు. అదే విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. చేసినటువంటి విభజన అశాస్త్రీయంగా, అసంబంధంగా, అన్యాయంగా చేశారని విషయాన్ని ప్రస్తావించారు. దాంట్లో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఆగడం చేయడానికి, రెచ్చిపోవడానికి ఉన్నటువంటి అవకాశం ఏమో చెప్పండి. పోనీ 5 ఏళ్లుగా మన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం సాధించినావు ఈ 5 ఏళ్లలో? తలా అంది సాధించినామని చెప్పండి. తలా అంది. ఒక సచివాలయం కట్టాను, లేకుంటే ఒక హైకోర్టు కట్టాను, ఇంకోటి కట్టాను. ఈ రాష్ట్రం ఎప్పుడు చూసినా 32 సార్లు 33 సార్లు మోడీని కలవటం, వెంకటేశ్వర స్వామి ఫోటో ఇవ్వటం, ఆ ఒక్క ఫోటో బయట వస్తుంది.